Hello, this is Manjula from Simply Manjula. Welcome back to my reviews like I do Big Boss reviews. వీడియోలోకి వెళ్ళే ముందట ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ నీడ్ యువర్ సపోర్ట్. రీతు కెప్టెన్ అయిన విషయం అయితే ఆల్రెడీ లీక్స్ వచ్చేసాయి. సో దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అండ్ నామినేషన్స్ కూడా విల్ డిస్కస్. బట్ ప్రోమో 1 గురించి మాట్లాడుకుందాం మెయిన్గా. అండ్ చూసారా ప్రోమో 1? చూడకపోతే వెళ్ళి చూసొచ్చేయండి. ఎంతో గుప్త నిధిని మన కోసం దాచిపెట్టినట్టుగా క్లైమాక్స్ అలాగా లాస్ట్ పంచ్ మంది అయితే ఇంకా లాస్టే కదా ఇమాన్యుల్, తర్వాత ఇంకా అందరి ఫ్యామిలీస్ అయిపోయింది. ఇందే లాస్ట్ కదా. ఫస్ట్ తనుజాది అండ్ లాస్ట్ ఇమాన్యుల్ ది టాప్ కంటెస్టెంట్. అండ్ ఇన్ బిట్వీన్ కళ్యాణ్ కూడా టాప్ అండ్ డీమన్ అండ్ సంజన వీళ్ళందరిది బ్యాలెన్స్డ్గా వేశారు. బిగ్ బాస్ టీఆర్పీ అంత రేటింగ్ మెయింటైన్ చేసుకుంటూ కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఎవరిది ఎక్కడ వేయాలో వాళ్ళు వేసారు. అండ్ ఇమాన్యుల్కి ఈ పుష్ అవసరం డెఫినెట్లీ ఇమాన్యుల్, బికాజ్ నామినేషన్ ఫ్యాక్టర్ ఒక్కటి తప్పితే ఇమాన్యుల్కి చాలా మంచి క్వాలిటీస్, విన్నింగ్ క్వాలిటీస్ ఉన్నాయి. డెఫినెట్లీ పార్ దాన్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఓటింగ్లో టాప్లో ఉన్న కంట్రీస్ అందరికి కూడా ఇమాన్యుల్కి ఒక మెట్లు ఎక్కువే ఉంటుంది డెఫినెట్గా. అండ్ బికాస్ కంపారిజన్ చేసుకోండి, కంపారిజన్ చేస్తే ఎక్కడ ఎవరితో గొడవ పెట్టుకున్నది కానీ ఎవరిని బ్యాక్ బిచ్చింగ్ కానీ అలా చేసింది లేదు. సేఫ్ ఆడాడు, ఎవరితో గొడవ పెట్టుకోవాలన్న కారణంగానే నామినేషన్లోకి రాలేదు. సో అందరికీ పెద్ద తరహాగా పెద్దవాళ్ళకి వెళ్ళి మర్యాదిస్తాడు. అండ్ చిన్న పిల్లలకి వచ్చి కూడా చాలా ఇటు డీమన్ని కానీ వెళ్ళిపోయిన శ్రీజాని కానీ ఇటు దివ్యకి కానీ అండ్ ఆల్సో ఇంక్లూడింగ్ కళ్యాణ్కి కానీ అండ్ ఈవెన్ తనుజ సమ్టైమ్స్ కోపంలో ఆర్ఎల్స్ ఇమాన్యుల్తో గట్టిగా మాట్లాడిన ఇమాన్యుల్ తిరిగి గట్టిగా అదే టోన్లో సమాధానం చెప్పలేదు. ఎవరితో కూడా తనకి ఎలాంటి ఇది లేదు, మంచి బిహేవియర్తోనే ఉన్నాడు. ఎనీవే ఇక్కడ ఫస్ట్ నుంచి ఒక ఇది అయితే ఉంది లోషన్ కమెడియన్స్ కప్పు గెలవలేరు. కమెడియన్స్ అవినాష్ కూడా టాప్ 5 వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయాడు, వెళ్ళలేకపోయాడు. అండ్ విన్నింగ్ వరకు కప్పు వరకు వెళ్ళలేకపోయాడు. సో అది బ్రేక్ చేయటానికి కాదు, దట్స్ ఓన్లీ ఒక రాంగ్ మిస్కన్సెప్షన్. బట్ డెఫినెట్లీ కామెడియన్స్ కూడా దే డిజర్వ్ టు విన్ అనేసి ఇమాన్యుల్ బ్రేక్ చేయటానికి అది ఇంకా మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అయిపోద్ది ఈ సీజన్లో కనుక ఇలా. సో ఆ ఒక్క దానికి కూడా ఇమాన్యుల్ దానికి అర్హుడు అని చెప్పడానికి కూడా. ఎనీవే బిగ్ బాస్ సపోర్ట్ ఇచ్చాడా లేదా అన్న తర్వాత చూసుకుంటే సో ఫార్ తన ప్రోమో చూస్తే కనుక అందరికీ ఇలాగే ఉంది. బట్ ఇంకా కొంచెం చాలా బెటర్ ఎలివేషన్ వస్తుందేమో ఇమాన్యుల్కి, బికాస్ ఇమాన్యుల్ టాస్క్లు అంత బాగా ఆడాడు, అంత మంచిగా ఉన్నాడు కాబట్టి. సో ఈ మూమెంట్ ఈ పుష్ అవసరం, లేకపోతే లాస్ట్లో కాంపిటీషన్ ఉండదు. కాంపిటీషన్ వన్ సైడ్ అయిపోయి ఎప్పటి నుంచి ఒకటే పేరు 2 పేర్లు తీసుకుంటూ వస్తే ఇంకా ఆడియన్స్కి అంత ముందే ఎవరు గెలుస్తారని తెలిపోతే దాంట్లో షోలో ఉన్న మీనింగ్ ఏంటి, ఇంకా అర్థం ఏంటి. అందుకోసం ఆ కాంపిటీషన్, ఆ టగ్ ఆఫ్ వార్ ఇది ఉంటేనే అప్పుడు ఇంకా షోకి మంచి వ్యాలిడ్ ఇది వస్తుందన్నమాట. లేకపోతే ఇంచుమించుగా సీజన్ ఎంత డల్గా వెళ్తున్న సమయంలో ఇమాన్యుల్ చాలా బ్యాలెన్స్డ్గా ప్రతిరోజు కొన్ని థింగ్స్ కామన్గా జరిగిపోతూ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ దట్ కామెడీ ఇమాన్యుల్ స్కిట్ డెఫినెట్గా ఉంటుంది. ప్రతి చోట ఉంటుంది, ప్రతిరోజు ఉంటుంది. అండ్ ఏదైనా ఆ రోజు ఎపిసోడ్ కంప్లీట్ కాదు ఇమాన్యుల్, మిగతా అదర్ థింగ్స్ చాలా ఉంటాయి. సో దాని గురించి కాకుండా మనం దీని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను అది మాత్రమే ఇక్కడ స్ట్రెస్ చేస్తున్నాను. సో అండ్ ఆవిడ వచ్చారు అండ్ ఆనందం ఉంది. అలా అని ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే సింపతి తీసుకోలేదు, సింపతి కార్డ్. అండ్ ఇదైతే ప్లే చేయలేదు అక్కడ. ఇప్పుడు వాళ్ళ కొడుకున్న స్ట్రెంగ్త్ ఏంటి, కమెడియన్. సో ఆ స్ట్రెంగ్త్ దాన్నే హైలైట్ చేశారు. దాని మీదే వాళ్ళు ఇద్దరు వాళ్ళ మదర్ కూడా అసలు నీ పొట్టేసుకొని ఆరుస్తుంటే ఎక్కడ పడిపోతావో అన్నట్టుగా, నా పొట్ట జారిపోయింది అన్నట్టుగా ఆమె ఒక
మాట అనటం. అండ్ ఇంకా ఏంటమ్మా మా అబ్బాయి నడుము ఏంటి ఇంత సన్నగా అయిపోయాడని, ఇలా ఆమె కూడా చాలా జోవియల్గా కామెడీగానే ఫన్గానే ఎనర్జెటిక్గానే ఆవిడ వెళ్ళిపోయారు. అక్కడ ఎక్కువగా హింట్స్ ఇచ్చింది అయితే అనిపించలేదు ప్రోమోలో అయితే. బట్ కప్పు గెలవాలన్న మాట అయితే ఇచ్చారు, అడిగారు. సో అది అండ్ లవ్ లెటర్ వస్తుందంట వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ నుంచి, అందులో మెన్షన్ చేస్తారంట. ఇదంతా మన ప్రోమోలో చూపించారు. గెలిస్తే అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటారు అని. సో వాళ్ళు ఆల్రెడీ 6 years నుంచి రిలేషన్లో ఉన్నారు అంటే మోస్ట్ ప్రాబ్లీ ఇంట్లో తెలిసే ఉంటుంది కాబట్టి. సో ఈ కొత్త యాంగిల్ ఏదో కొంచెం అర్థం కావట్లేదు. అండ్ మేబీ రియాలిటీలో ఇంకా పేరెంట్స్ తెలియదా అంటే కొంచెం నమ్మశక్యంగా లేదు, అది ఒక్కటి ఉంది. అండ్ సో ఇలా మొత్తానికైతే ప్రోమో మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ ఇప్పుడు మన ఫుల్ దాంట్లో ఒకసారి ప్రోమోస్ చాలా బాగుంటున్నాయి. కళ్యాణ్ ప్రోమో కూడా మంచిగా ఉంది, బట్ అక్కడికి వెళ్తే చాలా ఫ్లాట్ చేసేసారు అనిపించింది నాకు. అండ్ కొన్ని ప్రోమోస్ మంచిగా ఉన్నా సరే అక్కడ ఏమంతా చూపించట్లేదు. భరణి గారి ప్రోమో గురించి ఎక్కువ చెప్పకపోయినా చాలా డెప్త్గా ఉంది. అలా మిక్స్డ్గా అయిపోయాయి. అంటే ఎవరిని ఎలివేట్ చేయాలి, ఎవరు ఆల్రెడీ టాప్లో ఉన్న వాళ్ళని ప్రోమో వల్ల డిఫరెన్స్ లేదనేసి ఆ విధంగా ఐ థింక్ 2-3 సెగ్మెంట్స్లో ఉంది. టాప్లో, మీడియంలో అండ్ బాటంలో 3 సెగ్మెంట్స్లో ఉన్నారు. ఇమాన్యుయల్, తనుజ, కళ్యాణ్ అక్కడ టాప్లో కూర్చుంటే, ఇక్కడ డీమన్, భరణి, రీతు మిడిల్ సెగ్మెంట్లో కూర్చుంటే, అండ్ ఆల్సో సుమన్ ఇక్కడ బాటమ్ సెగ్మెంట్లో దివ్య, సంజన కూర్చొని ఉన్నారు. సో ఈ బాటమ్ సెగ్మెంట్ ఇంకేం చేయలేరు, బికాజ్ దే హ్యావ్ డన్ ఇది లాస్ట్ 3 weeksలో వాళ్ళు ఏం చేయలేరు. సో దీన్ని తీసుకెళ్ళి వీళ్ళని ఏం హైలైట్ చేయకండి, మిడిల్ సెగ్మెంట్ని హైలైట్ చేస్తున్నారు. భరణి గారికి మంచి ప్రోమో వేశారు. అండ్ ఇక్కడ సో సుమన్ శెట్టి గారి చేకి కొన్ని లీక్స్ ఇప్పించారు వాళ్ళ వైఫ్ చేత. సో ఈ సెకండ్ సెగ్మెంట్ని వీళ్ళలోంచి 4-5 పైకి తీసుకురావడానికే వీళ్ళు ట్రై చేస్తున్నారు. సో రీతు ఆల్రెడీ కెప్టెన్ అయిందని మాట్లాడుకున్నాం కాబట్టి రీతుకి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ డీమన్ అండ్ సుమన్ అండ్ భరణి గారు కూడా 11th week అయిపోతే 12th weekలో వాళ్ళకు కూడా రిస్కే ఉంటుంది డెఫినెట్లీ. ఇక్కడ సంజన, దివ్యకి 1 after 1 వెళ్ళిపోతారు. ఈ వీక్ దివ్య వెళ్ళిపోతే నెక్స్ట్ వీక్ సంజన గారు వెళ్ళిపోవచ్చు. సో వాళ్ళ ఓటింగ్ బట్టి ఇదంతా. ఇంకా మనం మేజర్ ట్విస్ట్లు, టర్న్లు మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేం. మ్యాజిక్ ఏం జరగదు. ఇంకా నాకు తెలిసినంత వరకు 1 by 1 ఇంకా వెళ్ళిపోవాల్సిందే. ఇంకా అదర్ థింగ్ ఏంటంటే, అసలు విషయం ఏంటంటే, ఓటింగ్లోకి వస్తే ఇప్పుడు ఇమాన్యుయల్కి ఈరోజు పడింది తన ఇండివిజువల్ ఓటింగ్ అని నేను అనుకుంటున్నాను. నా అభిప్రాయం మాత్రమే, ప్యూర్లీ మై పర్సనల్ ఇండివిజువల్ ఓటింగ్. తన క్రాస్ ఓటింగ్ జరగలేదు అని నేను అనుకుంటున్నాను. వై బికాజ్ ఇక్కడ సంజన గారు కూడా ఉన్నారు. వస్తే కనుక సంజన గారి, ఆమె లేకపోతే సంజన వైపు నుంచి వస్తుంది. ఇంకంతకంటే ఇమాన్యుయల్కి క్రాస్ ఓటింగ్ చేసే అంత లేదు, వేరే వాళ్ళు ఎవరు లేరు. సో ఇక్కడ తన ఓన్ ఇది ఉంది. నెక్స్ట్ వీక్ వీక్ వెళ్ళిపోతే ఆమెకున్న ఒక 5%, 6-7% అది ఇమాన్యుయల్కి తోడవుతుంది. బట్ ఇక్కడ కళ్యాణ్ ఓటింగ్ చూస్తుంటే కనుక అది ఇండివిజువలా లేకపోతే తనుజ ఓటింగ్ పడుతుందా కొంచెం ఆలోచించాల్సిన విషయం ఉండొచ్చు. బట్ ఫ్యూ పర్సంటేజ్, చాలా మినిమం పర్సంటేజ్ తనుజది కూడా ఓటింగ్. ఇప్పుడు కళ్యాణ్, తనుజ అండ్ ఇమాన్యుయల్ ఓటింగ్లోకి వస్తే ఎవరిది ప్యూర్ వాళ్ళ ఫ్యాన్స్ వేసిన ఓటింగు మనకి ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. సో రీతు నెక్స్ట్ వీక్ నామినేషన్లో వెళ్ళేది కాబట్టి మిగతా వాళ్ళందరూ నామినేషన్స్లో అసలు బిగ్ బాస్ ఏమీ లేకుండా స్ట్రైట్ అవే నామినేషన్స్ అంటే అక్కడ క్లారిటీ వచ్చేస్తుంది. బట్ ఐ థింక్ ఆ నామినేషన్స్ చాలా క్రిటికల్ అండ్ వెరీ స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఉంటాయి ఓటింగ్ మీద. అది ఆల్మోస్ట్ లాస్ట్ బట్ 1 week అయిపోతుంది కాబట్టి లాస్ట్ 1 ఓటింగ్ 11th, 12th, 13th, 14th ఇంకా లాస్ట్ 3 weeks, 4 weeks కాబట్టి అది కూడా చాలా ఇంపాక్ట్ అవుతుంది. అది నా అభిప్రాయం మాత్రం. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ ఇమాన్యుయల్కి ఈ ప్రోమో సరిపోతుందా అండ్ ఎక్కువైందా తక్కువైందా ఏమనిపిస్తుంది? ఇమాన్యుయల్కి వచ్చే మిస్డ్ కాల్స్ గురించి చాలా టాక్ ఉంది. బిగ్ బాస్ టీమే చాలా షాక్లో ఉన్నారు అనేసి ఎంత ఎక్కువగా వస్తుంది. హాట్స్టార్ ఓట్స్ కాకుండా ఈ మిస్డ్ కాల్స్ ఓట్స్ చాలా ఇప్పటి వరకు ఇన్ని సీజన్స్లో కూడా ఇన్ని మిస్డ్ కాల్స్ రాలేదు అన్న టాక్ అయితే వినిపిస్తుంది ఇమాన్యుయల్కి. సో ఇప్పుడు ఫ్యాన్ బేస్ ఫామ్ కాలేదంటే
పేరు తెలియదు, ఊరు తెలియని ఒక ఎవరినో పట్టుకొస్తే వాళ్ళ ఫ్యాన్ బేస్ ఫామ్ కాకపోవచ్చు. బట్ ఇమాన్యుయల్కి మెజారిటీ లైక్ ఆడియన్స్ ఇన్ ద సెన్స్ లైక్ ఫ్యామిలీ ఆడియన్స్ ఆర్ విమెన్, వీళ్ళందరూ టీవీ షోస్ జబర్దస్త్ చూసేవాళ్ళు. అండ్ చాలా కిరాక్ గర్ల్స్, కిలాడి గర్ల్స్ అండ్ కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్, కుక్ విత్ జాతిరత్నాలు, వీటన్నిటిలో బ్యాక్ టు బ్యాక్ తను షోస్లో ఉంటున్నాడు కాబట్టి ఇమాన్యుయల్ ముఖ పరిచయమే. ఇమాన్యుయల్ డెఫినెట్లీ ఒక నోన్ పర్సనాలిటీయే ఇంట్లో అని నేను అనుకుంటున్నాను. సో ఫ్యాన్ బేస్ ఫామ్ అయినా అవ్వకపోయినా ఆ ఇంపాక్ట్ ఉంది. బట్ మేజర్గా ఇంపాక్ట్ చేయకపోవచ్చేమో అన్న ఒక చిన్న లాజిక్ కూడా నాకు అనిపించింది. బట్ అదేవిధంగా ఇప్పుడు వర్కౌట్ అవుతుంది. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్ వీక్ అవుట్. దిస్ ఈజ్ వాట్ ఐ ఫీల్ అబౌట్ ప్రోమో 1. మీకేమనిపిస్తుందో ప్రోమో 1 గురించి కామెంట్ చేయండి. అండ్ వాళ్ళ అమ్మగారు ఆశించినట్టుగా కప్పు ఎవరికి తగ్గుతుంది, ఎవరి అమ్మ ఎవరి కొడుకు గురించి ఫీల్ అయినట్టు, ఎవరి చెల్లి వాళ్ళ అక్క గురించి ఫీల్ అయినట్టుగా ఎవరి ఆశలు నెరవేరుతాయో మనం 4 weeks వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై అప్డేట్స్. అండ్ ప్లీజ్ లైక్ చేయండి, వీడియో నచ్చితే, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.